మరణత ప్రభునామమున శుభములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మరి ఫాదర్స్ డే స్పెషల్ మెసేజ్, ఒక ప్రత్యేకమైన ఒక మాట తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక విలువైన మాట తండ్రిని గురించి వ్రాయబడి ఉంది. అదేంటంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనంలో, నీతిమంతునికి తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. పిల్లరా, చూడండి, నీతిమంతుని కలిగిన తండ్రి గట పిల్లలు ఎదిగినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది, ఆనందం వస్తుంది. ఒక తండ్రికి నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే తన బిడ్డలు ప్రయోజనకరంగా మారినప్పుడు. పిల్లరా, ఈ దినమున ఈ అంశం ఎవరికి అంటే, చూడండి, లోకంలో అనేక మంది పిల్లలు మరి తల్లుల మీద తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారుగా మారిపోయారు. మరి అనేక మందిని మనం యవ్వనస్తులు చూస్తున్నప్పుడు తండ్రినే నిందించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథంలో మరి వ్రాయబడిన మాటను బట్టి నీతిమంతుడు కలిగిన తండ్రికి నీవు బాగుండాలని, నా కుమారుడు బాగుండాలి అని తండ్రట ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మరి అటువంటి తండ్రిని మనం ఎట్లా సంతోషపడతామంటే, నిజమే, ఒకటి దైవికంగా ఆత్మీయంగా దేవుని యందు భక్తి కలిగి నడుచుకున్నట్టు ద్వారా తండ్రి సంతోషిస్తాడు. పరలోకమందు ఉన్న ఆ తండ్రి సంతోషిస్తాడు. భూలోకమందు మనల్ని కనిన మనల్ని పెంచిన మన తండ్రి కూడా సంతోషిస్తారు. ప్రియమైన సహోదరుడా, నీవు చూడు ఎలా నడుచుకుంటున్నావు ఈ దినమున. నీ వ్యసనములతోనూ అనేకమైన లోకములో ఉన్న మాలిన్యము చేత యవనస్తులైన వారు తల్లిదండ్రులను బాధ పెట్టేవారికి మారిపోతున్నారు. ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఈ ఒక్కరోజే కాదు, మన తండ్రి మీద ఉండవలసిన ప్రేమ. ఆయన ఎలాగైతే పరలోకం నుంచి తన కుమారుని భూలోకానికి పంపించారో, తన ప్రియ కుమారుణ్ణి భూలోకానికి పంపించారో, త్యాగము చేశారో, అలాగే మనం కూడా మన తండ్రి గురించి మనం ఏం త్యాగం చేస్తున్నాం, మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది ఈ దినమున ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, మన జీవితకాలం అంతా పరలోకమందు ఆ తండ్రిని సంతోషపెట్టేవారంగా ఉండాలి. భూలోకమందు మనల్ని పెంచి పెద్ద చేసి మన యోగక్షేమాలు చూసిన మరి ఆ తండ్రి కొరకు మరి మనం కూడా ప్రయోజనకరంగా మారవలసిన వారమైనాం. ప్రియమైన యవనస్తుడా, సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీ కొరకే. యవన ప్రాయంలో చెడిపోవద్దు, తండ్రిని దుఃఖించవద్దు, తండ్రిని బాధించవద్దు. తండ్రి నీ కొరకు ఎంతగానో ఆలోచన చేసేవాడై ఉన్నాడు. నిజమే, తండ్రి బయటికి చెప్పకపోవచ్చు, కానీ తండ్రి అంట మనలో ఉన్న బాధను చూసి ఆయన మన కొరకు ఎంతగానో తపన పడి ఆయన ఏది బయటికి చెప్పకుండా ఆయన దిగమింగుకుంటారు. నిజమే, ఎంత గొప్ప అనుభవం మన తండ్రి. కనుక అటువంటి తండ్రిని మనము ఈ లోకంలో మన కొరకు, నిజమే, బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండ గ్రంథంలో మరి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఏంటి? ఈ తల్లిదండ్రుని సన్మానించమని. నిజమే, మొదటిగా మన తండ్రిని, మన పరలోకపు తండ్రిని సన్మానించిన వారమైతే భూలోకపు తండ్రిని కూడా మనము సన్మానించగలం. కనుక ప్రియులారా, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించేవాడుగా ఉండాలి, వారిని గౌరవించేవాడుగా ఉండాలి. వారు నీ కొరకు ఎంతగానో ఆలోచన చేస్తున్నారు. కనుక ఒక్కసారి ఈ మాటలను గ్రహించుకొని, ఈ మాటల ద్వారా నీవు గ్రహించి నీ తండ్రిని దుఃఖపెట్టకుండా నీ తండ్రికి ఎదుట నువ్వు ప్రయోజనకరంగా మారినప్పుడు తండ్రి సంతోషం కంటే ఈ భూలోకమందు నీ తండ్రి సంతోషించడం ద్వారా నీ తండ్రి సంతోషం కనబడుతుంది. ఎవరు సంతోషించరు. నీ తండ్రి ప్రతిదినము నీ కొరకే ఆలోచిస్తే వారై ఉన్నారు, నిన్ను చూస్తున్న వారై ఉన్నారు, నిన్ను కనిపెడుతున్న వారై ఉన్నారు. అటువంటి తండ్రికి గిఫ్టుల ద్వారానో మరొక బహుమతుల ద్వారా కాదు, కానీ మనలో ఉన్న మంచితనమును బట్టే తండ్రి అంట ఎంతగానో సంతోషిస్తాడు. గనక బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటను బట్టి నీతిమంతుని యొక్క తండ్రికి అధిక సంతోషము కలిగినట్లుగా నీ తండ్రిని నువ్వు సంతోషపరిచేవాడిగా మారాలి. నీ తండ్రి ఎదుట నువ్వు ప్రయోజనకరంగా మారాలి. అదే నిజమైన తండ్రికి ఇచ్చే బహుమానం. కనుక అలాగే నడిచి మనం తండ్రిని సంతోషపెట్టగలిగిన ధన్యత దేవుడి ఎల్లరకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.